ఈ ఫిషర్ ఉన్న వాళ్ళు ఒక సైక్లిక్ ప్యాటర్న్‌లోకి పడిపోతారు. వీళ్ళకేమంటే ఫస్ట్ పెయిన్ ఉందని మోషన్‌కి వెళ్ళడానికి భయపడతారు. బట్ అలా అని చెప్పి ఎక్కువ రోజులు పెయిన్ ఆపుకోలేరు మోషన్‌ని. సో, మోషన్ వచ్చినప్పుడు మళ్ళా ముక్కాల్సొస్తుంది. మళ్ళా ముక్కినప్పుడు మళ్ళా స్కిన్ కట్ అవుతది. మళ్ళా బ్లీడ్ అవుతది. మళ్ళా పెయిన్ వస్తా ఉంటది. సో, ఇలా ఒక సైక్లిక్ ప్యాటర్న్‌లో ఫార్మ్ అయిపోతా ఉంటారు. సో, మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ ఫిషర్ ఇన్ నానో ఈజ్ బ్రేకింగ్ ఔట్ ఆఫ్ దిస్ సైకిల్. సో, వీళ్ళు చేయవలసింది ఏంటంటే గనుక ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్కువ వాటర్ తీసుకోవడం, ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, ఆకుకూరలు, కాయగూరలు, సీజనల్ ఫ్రూట్స్. మనకు షుగర్ ఉన్న వాళ్ళకైతే గనుక సీజనల్‌గా ఫ్రూట్స్ తీసుకోండి, మితంగా తీసుకోండి. డే టైమ్‌లో ఫ్రూట్స్ తీసుకోండి, నైట్ టైమ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి. ఇలా తీసుకొని వాటర్ ఎక్కువ తాగడం వల్ల తర్వాత డాక్టర్‌ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన లాక్సేటివ్స్ అంటారు. మెడిసిన్స్ టు మోషన్ ఫ్రీగా అయ్యేదానికి సరిపడా మెడిసిన్స్ ఇస్తాము. సో, ఇవి ఇస్తే గనుక మోషన్ ఫ్రీగా అవుతది. ఈ సైకిల్ అనేది బ్రేక్ అవుతది. ఆ తర్వాత ఈ ఫిషర్ అనేది తొందరగా హీల్ అవుతది. ఇంకొక సింప్టమాటిక్ రిలీఫ్ కోసం చెప్పేదేంటంటే మోషన్ అయిన తర్వాత వీళ్ళు సిట్స్ బాత్ అనేది ఒకటి చేయాలి. గోరువెచ్చని నీళ్లు ఒక ప్లాస్టిక్ టబ్‌లో గానీ, కంటైనర్‌లో తీసుకొని మోషన్ అయిన తర్వాత ఒకసారి దాంట్లో కూర్చుంటే గనుక మీకు బెటర్ పెయిన్ రిలీఫ్ వస్తది. మేమిచ్చే మెడిసిన్ ఆర్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కంటే కనుక ఈ సిట్స్ బాత్ వల్ల ఎక్కువ పెయిన్ రిలీఫ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు.